ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ సాంబార్ చేస్తున్నాను. సాంబార్ అంటే నాకు చాలా చాలా ఫేవరెట్, అంత ఇష్టం. మీరు డైలీ పెట్టినా కానీ తినేస్తాను, అంత ఫేవరెట్ రెసిపీ. సో ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్ కంటే ముందుగా నా ప్రీవియస్ వీడియోస్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటే దాంట్లో ఒక ములక్కాయ కానీ సొరకాయ కానీ నేనైతే ఎక్కడ యాడ్ చేయలేదు. మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినా కానీ అవి కనిపించవు, ఎందుకంటే నాకు అవైలబుల్గా అవి లేవు. కానీ ఈ వీడియోలో మీరు గమనిస్తూ ఉంటే దాంట్లో సొరకాయ కనిపిస్తుంది. కానీ దీనిలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆనియన్స్ అయితే నేను మర్చిపోయానండి. ఇంకా ములక్కాయ అంటారా, నాకు అసలు అవైలబుల్గానే దొరకవు. నేను ఏ మార్కెట్కి వెళ్ళినా కానీ అదేంటో అసలు ఇక్కడ కూడా కనిపించవండి. సో ఉన్న వాటితోనే నేను చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఎలా చేసుకోవాలో ఏంటో ఒక్కసారి నా ప్రాసెస్ గమనించండి. ముందుగానే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వీటిల్లో వేసేసుకొని అది కొంచెం బాయిల్డ్ అయ్యాక పక్కనే చింతపండు సోక్ చేసి పెట్టుకున్నది కూడా దీనిలో యాడ్ చేసి ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అలాగే మనం పప్పు ముందుగానే సోక్ చేసుకొని కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా దీనిలో యాడ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ అయ్యాక దాంట్లో కారం కూడా యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకొని దానిలోనే సాంబార్ పౌడర్ అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే పోపు దినుసులు పక్కన వేసుకున్నాను. దీనిలో వేసుకునేటప్పుడు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. మీకు అవైలబుల్గా ఒకవేళ బిర్యానీ లీవ్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుండిద్ది. ఇలా పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఇంకో 10 మినిట్స్ అయితే మగ్గించుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.